పబ్లిక్ చేశారు. నువ్వు మీకు అంత పబ్లిసిటీ రావడానికి వీలు లేకపోతే తర్వాత వాళ్ళని తీసేసిన తర్వాత మీకేంటి పరిస్థితి? సో అదే కానీ మీరు విక్టిమ్ కార్డు కూడా తీయొచ్చు, ఎందుకంటే ఇంకొన్ని 2 రోజులు పోతే దాన్ని కూడా విక్టిమ్ కార్డు ఉమెన్ కార్డు అని తీస్తారు. అదే ఒక మగ పర్సన్కి చెల్లితే ఏంటి ఈ పరిస్థితి? దీని గురించి ఏదన్నా మీరు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? డైరెక్ట్లీ నేనే తీసుకోండి. డైరెక్ట్గా నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, డైరెక్ట్ నాకు ఒక పచ్చడి టికెట్లు ఇంకా అంటే బూత్లో తిట్టేసి నువ్వు ఇట్లా పనికిరావు, డైరెక్ట్గా ఒక 10 మందితో పోయి అప్పుడు అక్కడ వచ్చి కొనుక్కో అంటే దీని గురించి ఎంత రచ్చ జరిగేది. సో దాని గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటావు, నీ డిమాండ్ ఏమంటావు? నా డిమాండ్ ఏంటంటే ఆడవాళ్ళకి యాక్చువల్లీ ఉండాలి పొగరు, కానీ వాళ్ళ సొంత మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఏంటంటే ఒక స్టేజ్లో ఉన్నారు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మళ్ళీ బయటకు వచ్చేసి మా నాన్న లేడు ఇట్లా అన్నీ అంటే మీ నాన్న లేనప్పుడే కదా మీరు ఇంత స్టేజ్కి వచ్చింది. సో ఒక నాన్ననే పర్సన్ లేకపోతే నేను ఇంత స్టేజ్ వచ్చిన తర్వాత ఒకవేళ అతను కూడా ఒక మగపిల్లోడే కదా, అతను కూడా మీ నాన్న అనుకుని డైరెక్ట్గా ఇట్లా మాట్లాడవచ్చు కదా. ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు అంటే మగవాళ్ళు అంత చిన్న చూపా మీకు? సో చెప్పండి, అంటే ఆడవాళ్ళకి ఒక రూలు మగవాళ్ళకి ఒక రూలా? ఖచ్చితంగా దీని గురించి డెఫినెట్లీ సుమోటోగా కేసు తీసుకోవాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే దీని గురించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేసి నేను 10 మంది అక్కడే అంటే 2 వీడియోస్ వచ్చింది అక్కడ. ఎన్ని వీడియోస్ మనకు తెలియదు. సో ఎన్ని వీడియోస్ మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే దీని మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డైరెక్ట్లీ అంటే ఆడపిల్లకి ఎంత అన్యాయం జరుగుతాయి అన్ని చట్టాలు ఉంటాయి, మగపిల్లలకు కూడా అంతే చట్టాలు ఉండాలి. సో రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే మేము మప్పిలో తిరుగుతున్న ఆడపిల్లలకి మేము ఏదన్నా వచ్చినట్టు, అదే మగపిల్లలకు చూస్తే డైరెక్ట్గా మాకెళ్ళి వాళ్ళు చూసారు. సో వాళ్ళకి మాకు కూడా ఏదన్నా లైఫ్ కేర్ ఏదన్నా అంటే నెంబర్ ఇస్తే సరిపోతుంది కదా. ఎప్పుడు చూసినా ఆడపిల్లలకే ఉంటాయి అంటే మగవాళ్ళు ఎవరు లేరు అంటే మగవాళ్ళు ఏంటంటే ఆడలు నుంచి వచ్చారు అంటే మీరు కూడా లేడీస్ లేకపోతే మొగలు అని వచ్చినాయి, మొగలు లేకపోతే లేడీస్ ఎక్కడి నుంచి వచ్చారు. దీని గురించి 50-50 ఛాన్స్ ఉండాలి. ఎందుకంటే ఐ నో దట్ లేడీస్ అని చాలా మందికి చాలా చట్లు ఉంటాయి. నా యాక్షన్స్ అట్లేదు, చాలా స్లోగా రియాక్ట్ అవుతున్నాను. దీని గురించి ఏంటంటే అతను తిట్టినోడిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. తప్పు కాదు. ఎందుకు తప్పు అవుతుంది? వాడికి పెళ్లి అయిపోయి వాళ్ళ ఆవిడ సో వాళ్ళ ఓకే. ఇక్కడ లేడీ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఆ లేడీ ఏం చెప్పింది, డైరెక్ట్గా చిక్కులు కొనుక్కోమంది. ఆ లేడీ గురించి అదే లేడీ గురించి మామూలుగా ఎక్స్పోజ్ జరిగింది. ఎక్స్పోజ్ జరుగుతున్న వల్ల అతను తిట్టినంటే జస్ట్ నార్మల్గా మీ పికిల్ ఏంటంటే ఇంత హైగా ఉందంటే నార్మల్ చెప్పొచ్చు కదా. మాకు ఇక్కడ బయట బాగా ఎక్కువ ఉంది, నాన్ బన్ కన్జ్యూమబుల్ ఎక్కువ, ఐటమ్స్ ఎక్కువ, బాగా రేట్లు ఉన్నాయి అని చెప్తే సరిపోతుంది కదా. సో నేను దీని మటుకు వాడు బతకపోయినా కానీ ఆమె కేసు అనేయచ్చు కదా అన్న. మీరు చెప్పింది కరెక్ట్ అన్న. కాంట్లే దీని మీద లేడీస్ అనే వాళ్ళు చాలా మంది తిట్టారు కాంట్లా, కానీ దీని మీద కొంచెం యాక్షన్ అయితే తీసుకోవాలన్నా. ఏంటంటే ఆమె బయటకు వచ్చేసి అంత మాత్రం అమ్మ బూత్ తిట్టేసి డైరెక్ట్గా వచ్చేసి నేను ఒకరిని తిడతానా, వాడు మానభావాలన్నీ వరలు మొత్తం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం తిరిగేసింది. మొత్తం వాడు ఎక్స్పోజ్ అయిన తర్వాత నువ్వు నా సారీ చెప్పడం వల్ల నాకేంటి ఉపయోగం? వాళ్ళ ఆడవాళ్ళలో కాదు మాకు తెలియదు, కానీ అన్న వాళ్ళ బిజినెస్ క్లోజ్ నాకు సంబంధం లేదన్న. కాకపోతే అక్కడ మగపిల్లోడికి న్యాయం జరగలేదు. సో బయటకు వచ్చేసి మరుసటి రోజు ఒక గోరింటా పెట్టుకొని బాగా రెడీ అయ్యి వచ్చి బాగా మీరు చూసినట్లయితే డైరెక్ట్లీ సో ఎంత బాగా యాక్టింగ్ చేసుకుంటే వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వాళ్ళది దెబ్బ క్యారెక్టర్ అన్న.